వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు 2026 సంబంధించిన అన్ని అడ్మిషన్స్ ముగిసిపోయాయి. ఇప్పుడు 2027 జేఈ మెయిన్ సెషన్ 1 నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో రాబోతూ ఉంది. మరి చాలా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 2027లో విద్యార్థులు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదవబోతున్న విద్యార్థులు అయితే రాయబోతున్నారు. వాటన్నిటిలో ప్రధానంగా ఎక్కువ ఇమేజ్ ఉన్న ఎంట్రన్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. మరి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోసం ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు విద్యార్థులు చదివితే కానీ మీరు రాబోయే 3-4 మంత్స్ మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితేనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో 2027లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోతున్న విద్యార్థులు మనకి ఎన్ని ఎంట్రన్సెస్ ఉన్నా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కున్న క్రేజీ ఇప్పటికీ తీసిపోలేదు. కాబట్టి దానిపై రాబోయే 4 మంత్స్ పూర్తిగా దృష్టి పెట్టి 100% డైలీ 12 to 14 అవర్స్ మీరు హార్డ్ వర్క్ చేసి తప్పకుండా జేఈ మెయిన్స్లో సెషన్ 1లోనే విజయం సాధించాలని ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. మరి దీనికోసం ఆల్రెడీ చాలా కాలేజెస్లో ఇప్పటికే సిలబస్ అయిపోయింది, రివిజన్ కూడా ప్రారంభమైంది. మరి ఇంకా కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ ఎవ్రీ వీక్ టెస్ట్లు ఇటు మెయిన్స్ కోసం అడ్వాన్స్ కోసం పెడుతూ ఉన్నారు. మరి వాటిలో కూడా మీరు పర్ఫార్మెన్స్ సూచించాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. సబ్జెక్ట్ వారీగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సెపరేట్గా డైలీ కొన్ని అవర్స్ టైం టేబుల్ తయారు చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం కనుక మీరు రాబోయే 120 నుంచి 130 డేస్ మాత్రమే టైం ఉంది. మనకు జేఈ మెయిన్స్ పరీక్ష జనవరి మొదటి వారంలోనే ఉంటుంది. కాబట్టి ఇంకా మనకంటే ఇప్పుడు మనం లెక్కేసుకున్న ఏ రకంగా చూసినా 120 నుంచి 130 డేస్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి విద్యార్థులు ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎన్సీఆర్టీ బుక్స్పై దృష్టి పెట్టండి, పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఒక టాపిక్పై మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్లో గతంలో అడిగిన క్వశ్చన్స్ని మనం ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకోవడం ద్వారా ఎలా అడుగుతున్నారనే విషయం కూడా మనకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. టార్గెట్ 99% పెట్టుకోండి. 200+ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకుంటేనే మీకు దాదాపు 180-150+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి దానికంటే తక్కువ టార్గెట్ పెట్టుకుంటే అంటే 200 మార్క్స్ కాకుండా ఏదో 150-180 మార్క్స్ కనుక మీరు పెట్టుకుంటే తప్పకుండా అక్కడ మన టార్గెటే తక్కువ ఉంది. కాబట్టి మనం అచీవ్మెంట్ అయ్యే మార్క్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలామందికి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షపై ఏంటంటే చాలా హార్డ్ ఎగ్జామ్, టఫ్ ఎగ్జామ్ అని కొంత భయం కూడా ఉంటుంది. మరి భయం, ఆందోళన పొందాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే తప్పకుండా సెషన్ 1లోనే మీరు టార్గెట్ పెట్టుకుంటే విజయం సాధిస్తారు. ఎందుకంటే కామన్ స్టూడెంట్స్ మన మున్సిపాలిటీ ఏరియాలో ఇక్కడ జిల్లా ప్రాంతాల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు లాస్ట్ 5 years నుంచి కామన్ స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో రిజల్ట్స్ సాధించి ఐఐటీలో సీట్లు పొంది ఉన్నారు. మరి వారి యొక్క రిజల్ట్స్ కూడా మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. చాలామంది ఐఐటీ, ఎన్ఐటీలో ఎట్లా జాయిన్ అయ్యారని చెప్పేసి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని 120 డేస్ ఒక మొక్కవన్ దీక్షతో మీరు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయితే తప్పకుండా సీట్ వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.